హై వ్యూవర్స్ అందరికీ నమస్కారం. మార్చి 25న హోలీ పౌర్ణమి వస్తుంది. ఇది సామాన్యమైనది కాదు, చాలా శక్తివంతమైనది. ఎందుకంటే ఈ రోజే చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. ఇది 100 సంవత్సరాలకు కలిసి వస్తుంది. శక్తివంతమైన పౌర్ణమి గనక చాలామంది భయపడిపోతూ ఉంటారు, కానీ భయపడవలసిన అవసరం ఏమీ లేదు. ఈ చంద్రగ్రహణం భారత కాలమాసం ప్రకారం పగటిపూట ఏర్పడుతుంది. పగటిపూట మనకు చంద్రుడు కనిపిస్తాడా? కనిపించడు గనక ఈ చంద్రగ్రహణం మనకు కనిపించదు. చంద్రగ్రహణం నియమాలు ఏమీ పాటించవలసిన అవసరం ఏమీ లేదు. గర్భిణీ స్త్రీలు కూడా ఎటువంటి నియమాలు పాటించవలసిన అవసరం ఏమీ లేదు. అసలు ఈ చంద్రగ్రహణం గురించి పట్టించుకోవలసిన అవసరం ఏమీ లేదు. చంద్రగ్రహణం పంచాంగంలో కానీ క్యాలెండర్లో కానీ ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు. అయితే గ్రహణంతో కలిసి వస్తుంది. ఈ హోలీ పౌర్ణమి రోజు ఈ 2 వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే చాలు. కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం, మీకు ఉన్న కష్టాలు అన్నీ పోయి కనివిని ఎరుగని అదృష్టం మిమ్మల్ని వరిస్తుందని పండితులు చెప్తున్నారు. ఆదాయం పెరుగుతుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది, రాజయోగం పడుతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది అని పండితులు చెప్తున్నారు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా చాలా అవసరం. పౌర్ణమి అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. ఎందుకంటే ఈ రోజే లక్ష్మీదేవి పాల సముద్రం నుండి జన్మించిందని శాస్త్రాలు చెప్తున్నాయి. కనుక ఈరోజు 2 వస్తువులు ఇంటికి తెచ్చుకున్నారంటే తరాలకు తరగని ఐశ్వర్యం. మరి ఆ 2 వస్తువులు ఏమిటో? మొదటిది అత్తరు. అత్తరు అంటే గులాబీ పూల వాసన వచ్చేది అయినా సరే, లేదా మల్లెపూల వాసన వచ్చేదైనా సరే అత్తరు తెచ్చుకుంటే లక్ష్మి యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు లభిస్తుంది. ఎందుకంటే లక్ష్మీ అమ్మవారికి ఎంతో ఇష్టమైన అత్తరు బాటిల్ ఎక్కడైనా సరే దొరుకుతుంది. 30 రూపాయలు పెడితే చాలు అత్తరు బాటిల్ దొరుకుతుంది. ఈ పౌర్ణమి రోజు అత్తరు కొని తెచ్చుకున్నారంటే సకల కనివిని ఎరుగని అదృష్టం వస్తుంది. ఇలా తెచ్చుకుని ప్రతిరోజు నెలలో కనిపించే ఇంట్లో కొంచెం చల్లండి. ఎందుకంటే ఈ వాసన ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది, దేవతలు ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా పౌర్ణమి రోజు అందరూ ఈ బాటిల్ తెచ్చుకొని ఇంట్లో కొంచెం చల్లండి, శుభ ఫలితాలను పొందండి. వస్తువులు ఏమిటో అంటే యాలుకలు చిన్న ప్యాకెట్ కొని తెచ్చుకున్నారంటే ఇంటికి తెచ్చుకోవాలని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు. మంగళకరమైన శుభకరమైన యాలకులతో దేవతలు పూజ చేస్తారు. ఆల్రెడీ ఇంట్లో ఉన్నా సరే ఆ రోజు యాలకులను కొని తెచ్చుకొని 5 రూపాయలు పెడితే చిన్న యాలకుల ప్యాకెట్ వస్తుంది కదా, ఆ యాలకుల ప్యాకెట్ అయినా సరే తెచ్చుకొని అమ్మవారికి సేమ్యా చేసి ఆ యాలకులు వేసి నైవేద్యంగా పెట్టండి. అలా లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా హోలీ పౌర్ణమి రోజు ఈ 2 వస్తువులు కూడా ఇంటికి తెచ్చుకోండి. కనీసం ఏదో ఒక వస్తువును అయినా సరే కొని తెచ్చుకోండి. ఐశ్వర్యం, ఆస్తి వస్తుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, కష్టాలు కూడా తొలగిపోతాయి, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. హోలీ పౌర్ణమితో కలిసి వస్తుంది చంద్రగ్రహణం రోజు. ఉమ్మెత్త చెట్టును తాకితే చాలు మీకు ఉన్న దరిద్రం అంతా పోతుంది, తరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు. హోలీ పౌర్ణమి రోజు ఉమ్మెత్త చెట్టును తాకితే చాలు మీ దశ మారిపోతుంది, నరబాధలు పోయి పౌర్ణమి రోజు ముందు ఉమ్మెత్త చెట్టును తాకితే ఎంతో అనుకునేవన్నీ నెరవేరుతాయి. అక్కడ తెల్ల ఉమ్మెత్త, నల్ల ఉమ్మెత్త, ఏ ఉమ్మెత్త అయినా చెట్టును తాకితే పర్వాలేదు. ఉమ్మెత్త చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టు మీద పసుపు కుంకుమ చల్లండి. నీళ్లు పోయాల్సిన అవసరం ఏమీ లేదు. ఆ తర్వాత ఉమ్మెత్త చెట్టును తాకడం, మీకు ఏమైనా కోరికలు ఉంటే మనసులో అనుకోండి. ఇలా ఉమ్మెత్త చెట్టును టచ్ చేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఆ చెట్టు దగ్గర నిలబడండి లేదా కూర్చోండి. ఎందుకంటే ఉమ్మెత్త చెట్టు చాలా శక్తివంతమైనది. ఈ పౌర్ణమి సోమవారంతో కలిసి వస్తుంది. ఉమ్మెత్త చెట్టు అంటే శివుడికి ఇష్టమైన చెట్టు. ఎంత ఇష్టం మనకు తెలుసు. ఇది ఎక్కడైతే అక్కడ కనబడుతూనే ఉంటుంది. ఉమ్మెత్త కూడా ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఉమ్మెత్త నిబంధత వృద్ధి కూడా ఉపయోగిస్తూ ఉంటారు. పూర్వకాలంలో ఉన్న ఇంటి ముందు పెంచుకుంటూ ఉంటారు. ఇది ముందు పెంచుకోవడం వల్ల నరదృష్టి, నరఘోష తరాలకు తగలకుండా ఉంటుందని నమ్ముతూ ఉంటారు.
నరుడి చూపు నల్లరాయి కూడా పగిలిపోతుంది అనే నాడే అన్నారు కదా. ఇది కనుక నరదృష్టి నరఘోష లాంటివి ఎంత ఉన్నా పోతాయి. ఇంట్లో నిలవకుండా డబ్బు ఎంతో నిలవకుండా ఉన్నా సరే డబ్బు వస్తుంది. చాలామంది ఇంట్లోకి వారికి తగలకుండా ఇంటి ముందు నల్ల ఉమ్మెత్త చెట్టు పెంచుకుంటూ ఉంటారు. కొందరు వ్యాపార స్థలం ముందు కూడా నల్ల ఉమ్మెత్త చెట్టును పెంచుకుంటూ ఉంటారు. వ్యాపార స్థలం ముందు కూడా నల్ల ఉమ్మెత్త చెట్టును పెంచుతూ ఉంటారు. ఇంట్లో వ్యాపార స్థలాలలో ధనం దాచుకునే చోట ఉంచుకోవడం వల్ల వ్యాపార లాభాలు బాగుపడతాయి. ధనం ఆకర్షిస్తుంది. ఈ ఉమ్మెత్త ఆకులు అరికాలకు రాసుకుంటే మంటలు తగ్గుతాయి. మరియు ఉమ్మెత్త పువ్వులు శివుడికి చాలా ఇష్టం. ఈ ఉమ్మెత్త చెట్టు తాకిన ఆ చెట్టు దగ్గర నుండి తిరిగి వచ్చేటప్పుడు ఈ ఉమ్మెత్త కాయలు తెచ్చుకొని గింజలు వేసి ఆ నువ్వుల నూనె వేసి 3 వత్తులు వేసి శివుడికి దీపం వెలిగించి పెట్టండి. హోలీ పౌర్ణమి రోజు ఇలా వత్తులు వేసి దీపం పెట్టడం వలన 7 తరాలకు తరగని ఐశ్వర్యం పేదరికం పోతుంది. కష్టాలన్నీ పోయి శివుడి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. తెలుగు నెలల్లో చివరిది పాల్గొన మాసం. హోలీ పౌర్ణమి ఋతుదినం ప్రతి సంవత్సరంలో పాల్గొన పౌర్ణమి రోజు జరుపుకుంటూ ఉంటారు. హోలీతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉంటుంది. తెలుగు నెలల్లో చివరిది పాల్గొన మాసం. హోలీ పర్వదినం ప్రతి సంవత్సరం పాల్గొన పౌర్ణమి రోజున జరుపుకుంటూ ఉంటారు. ఇలా జరుపుకుంటూ ఉంటారు. చతుర్దశి నాడు మరుసటి రోజు పాల్గొన పౌర్ణమి పండుగ జరుపుకుంటూ భారతదేశంలోనే కాకుండా నేపాల్, బంగ్లాదేశ్లో కూడా ఈ పండుగను వైభవంగా జరుపుకుంటూ ఉంటారు. వసంతకాలం వచ్చేసింది. పండుగలు పూర్వం ఈ పండుగను వసంతోత్సవం పేట జరుపుకుంటూ దీపావళి దేశం అంతా వేడుకగా జరుపుకుంటారు. పండుగలలో ఈ పండుగ సత్యవించే జరుపుకుంటూ హిందూ సాంప్రదాయాలు తెలుపుతూ ఉన్నాయి. హిందూ పురాణాల ప్రకారం ఇది చాలా పవిత్రమైన పండుగకు మామిడికాయలు, వేప పువ్వు ఇవన్నీ వేసి ఉగాది పచ్చడి చేసుకోవాలి. ఉగాది పచ్చడి అంటే ఉప్పు, కారం, బెల్లం వీటన్నిటిని వేసి ఉగాది పచ్చడి చేసుకోవాలి. రోజు పొద్దున్నే అందరూ స్నానం చేసి పూజను ఆచరించి ఉగాది పచ్చడి ఇంట్లో తయారు చేసుకొని తినాలి. ఇలా ముందు ఈ ఉగాది పచ్చడి చేసుకొని స్వీకరించిన ఆ తర్వాత పిండి వంటలు, రకరకాల వంటలు వండుకొని నైవేద్యంగా పెట్టి తినాలి. ఈ విధంగా ఉగాది రోజు ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఉగాది పండుగ రోజు ఈ 2 వస్తువులు కొని ఇంటికి తెచ్చుకున్నారంటే చాలు, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా ఉగాది పండుగ రోజు ఈ 2 వస్తువులు తెచ్చుకోండి. కొని తెచ్చుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఈ 2 వస్తువులు కొని ఇంటికి తెచ్చుకోండి. మీరు ఈ 2 వస్తువులు ఇంటికి తెచ్చుకున్నారంటే మీ ఇంట్లోకి ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చుంటుంది. నుంచి మళ్ళీ సంవత్సరం వరకు మీ ఇంట్లో లక్ష్మీ అమ్మ అన్ని శుభాలే జరుగుతాయి. ప్రతి ఒక్కరూ కూడా ఈ ఉగాది పండుగతో ఈ విధంగా వస్తువులు కొని తెచ్చుకోండి, శుభ ఫలితాలను పొందండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి. అందరికీ ధన్యవాదములు.